ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చక్కని రీతిలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా ఇప్పుడు నీవు ఉంటున్నటువంటి స్థితి కొద్దిగా ఉండినప్పటికీ కూడా తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తా నువ్వు ముందుకు కొనసాగించబడతా ఉంటావు. నీ కుటుంబ పోషణ కోసం కావచ్చు, నీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించబడ్డం కావచ్చు, లేకపోతే నీ భవిష్యత్తు ప్రణాళిక గురించి అనేకమైనటువంటి ప్రయాస పడుతూ ఉంటావు. అయితే ఎంత కష్టపడుతున్నా ఎంత ప్రయాస పడుతున్నప్పటికీ కూడా కొంచెం కొంచెంగానే చాలనంత జీవితాలతోనే నువ్వు ఉంటున్నావేమో. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా నువ్వు నీ యొక్క పనులు చేస్తూ ఉంటున్నప్పటికీ కూడా ఎంత న్యాయంగా, ఎంత యథార్థంగా, ఎంత నమ్మకంగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినప్పటికీ కూడా నువ్వు భయపడనక్కర్లేదండి. ఎందుకు అంటే నీ యథార్థతను దేవుడు చూసి ఉంటున్నాడు, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూసి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నీకు అద్భుతమైనటువంటి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క గుడ్ న్యూస్ కార్యక్రమం నువ్వు చూస్తున్నటువంటి నువ్వు ఎవరైనా సరే, నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నమ్మకత్వాన్ని, యథార్థతను విడిచిపెట్టకుండా నీవు నీ యొక్క పనిని ముందుకు కొనసాగించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీవు పడుతున్నటువంటి ప్రయాసకు తగినటువంటి ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు బాధపడద్దు. ఎందుకు అంటే తుదకు చివరికి నీవు మహాభివృద్ధి పొందేదవు. మహాభివృద్ధిలోనికి దేవుడు నేను తీసుకెళ్లాలని ఆయన ఆశపడతా ఉంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు బాధపడద్దు. యథార్థతను యోబు ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా విడిచిపెట్టలేదు. కాబట్టే చివరికి ఆయన ఎంతైతే కోల్పోయి ఉన్నాడో దానికి రెండంతల ఫలితాన్ని ఆయన చూడడం జరిగింది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఉంటున్నటువంటి ప్రతి పనిలో, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో యథార్థతను విడిచిపెట్టకు. దేవుడు ఖచ్చితంగా నిన్ను మహాభివృద్ధిలోనికి తీసుకెళ్లే దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి ప్రభువా. మీ మేలులకై ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి సహాయం చేయమని, ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.